హాయ్ ఫ్రెండ్స్, బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో గైస్ ఇప్పుడే టిఫిన్ తినడానికి వచ్చాం. ఏదో హోటల్ కొంచెం పెద్దగా ఉంది, బాగానే ఉంది. మార్నింగ్ టిఫిన్సే కదా, టిఫిన్. సో గైస్ ఇప్పుడు ఒక హోటల్కి అయితే వచ్చాం. హోటల్ పేరు అయితే నాకు గుర్తులేదు, బయటకి నాకు చూసి నాకు గుర్తులేదు అనే హోటల్. అది కాదు, పేరు గుర్తులేదు. అదిరా మన యాస్థెటిక్ ఫోటోగ్రఫీ మంది కాదు, ఎక్స్ కూడా తీసాడు మన S24 అట్ట. భలే ఇప్పుడైతే టిఫిన్ తింటాం. టిఫిన్ తినేసి దాని పేరు నాకు గుర్తు రావట్లేదు అబ్బా. ఏంట్రా అది ఊరి పేరు? ఊరి పేరు ఏంట్రా? ఊరి పేరు ఏంటి? జపాలీకి వెళ్తున్నాం. పేరేంటి గుర్తులేదు. జపాలీ నాకు చేపలేలా వస్తుంది. ఈడు మొహం పెట్టాడు. పెట్టకరా నన్ను దిగరా. సింగిల్ అండ్ అది అయిన తర్వాత మధ్యాహ్నం ఏదో ఒక లంచ్ చేసి ఎక్కడ స్టార్ట్ అవుతాం? ఆంధ్రదేశాలు స్టార్ట్ అవుతాం. సో టిఫిన్ తినేసి అలా ఉందో రివ్యూ ఇస్తాను. బాయ్. సో ఇప్పుడే తినడం అయితే అయిపోయింది, బయటకు వచ్చాం. దీని పేరు వచ్చేసరికి హోటల్ శ్రీ లక్ష్మీ నారాయణ భవన్. ఇది కంప్లీట్ మనకి రైల్వే స్టేషన్ ఆపోజిటే ఉందన్నమాట. ఎవరైనా తినాలంటే తినచ్చు, కాకపోతే ప్రైజెస్ ఆర్ లైక్ హై కొంచెం. మసాలా దోశ నాకైతే 90 చూసాను, అదొకటే చూసాను, ఇంకేం ప్రైజెస్ అంత చూడలేదు. బట్ ప్రైజెస్ ఆర్ క్వైట్ హై. అంటే లైక్ టేస్ట్ అయితే బాగానే ఉంది, యూ కెన్ ట్రై. సో అది మనోడైతే బిల్ పే చేస్తున్నాడు, నేనైతే కార్ స్టార్ట్ చేసి వెనక్కి తీసేస్తాను. సో గైస్ ఇప్పుడే జపాలీకి అయితే వచ్చాం. అండ్ ఇక్కడైతే కొంచెం మనకి అరకు వైపు అయితే వస్తుంది, చల్లగా ఉంది మొత్తం. అండ్ రోడ్స్, ఘాటీస్, ఎవ్రీథింగ్ బాగుంది. మన కార్ అయితే అక్కడ పార్క్ చేసాము. అండ్ వీ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్. కోతితో ఫోటో ఏంట్రా? ఇది భయపడుతుంది. అది సంగతి ఏంటంటే నేనైతే 20% మెట్లు ఎక్కాను, కానీ అంతకుమించి ఎక్కలేకపోయాను. కాలు బాగా పెయిన్ వచ్చింది, ఎందుకంటే డ్రైవింగ్ అదంతా నేనే కదా. సో దానివల్ల నేను మళ్ళీ కార్లోకి వెళ్ళి అయితే కూర్చున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చెప్తున్నాం ఫ్రెండ్స్. కరెక్టే కదా. ఓకే చెప్పండి, ఇంకా చెప్పండి. తెచ్చుకొని మెల్లమెల్లగా తర్వాత దగ్గర వచ్చే ముందే వీడియో ఎడిట్ చేసేది. అరే ఒక వీడియో తీసుకుందాం రా. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. ఎక్కండ్రా కొండలు, ఎక్కండ్రా. ఎక్కడ్రా బాగుంటుంది. ఏం రాదు. ఎందుకురా ట్రిప్ వచ్చారు? చూడు చూడు చూడు, మిస్ అయిపోయారు. చూడండిరా, చూడండి రా, చూడండి. హాయ్ గాయ్స్. మనోడు బ్లాగింగ్ స్టార్ట్ చేస్తాడంట. ఇందాక ఏదో చెప్పావు బాబు, వద్దురా బాబు కష్టాలని. సో ప్రజెంట్ అయితే ఇక్కడ రూమ్ అయితే చెక్అవుట్ చేసాం అనమాట. టోటల్ అంతా 840 బొక్కబడింది ఎక్స్ట్రాగా, అంతేనా? 840 మామూలు రూమ్ రెంట్ రూమ్ పర్ నైట్ పర్ డే అనుకోండి 840 రూపీస్. దానికి డిపాజిట్ 840 కట్టాడు, అడిషనల్గా మళ్ళీ 840 కట్టాడు ఈరోజు, అంటే ఎక్స్టెండ్ చేసినందుకు. డిపాజిట్ చేసిన అమౌంట్ లాగేసుకున్నారు 840. సో
ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేస్తాం అండ్ కార్లో కూడా మొత్తం బ్యాగ్స్ అన్నీ పెట్టేసాం. అరుణాచలం కూడా రూట్ అయితే పెట్టేసాం. మనోరు కూడా బయటికి వెళ్ళాడు, ఆడి కోసం వెయిటింగ్ కూడా వస్తే స్టార్ట్ అయిపోవడమే. ఇంకా ఆడి విధానాలు ఏంటో అరగంట అయ్యింది వెళ్ళాడు, ఇంకా రాలేదు. సో లగేజ్ అయితే చూపిస్తాను ఒకసారి మీకు. వచ్చాడండి పిచ్చినా కొడుకు. దారా లగేజ్ అయితే లగేజ్ పట్టట్లేదు యాక్చువల్లీ, బాగా గట్టిగా పడింది. దారా టైం బాయ్ బ్రో. దారా బ్రో ఏమైనా పిచ్చి ఎక్కించాడు నీకు మధ్యలో వీడు. టైం వచ్చేసరికి 5:40 అయితే అయ్యింది. ఇప్పుడు లంచ్ తినడానికి అయితే ఆగాం. మధ్యాహ్నం ఏం తినలేదు, సాయంత్రం తెలియదు మరి. ఇప్పుడు వెళ్ళి లంచ్ అయితే తిందాం. బాగా ఆకలి అయితే ఉంది భయ్య గట్టిగా. పొద్దున ఒక దోశ తిన్నాం కదా, ఇప్పుడు ఏదో ఒకటి కష్టం మీకైతే బాగుంటుంది. మన కారు పరిస్థితి ఎలా ఉంది, బాగు కొట్టేస్తుంటుంది అప్పుడే. లేదులే మట్టి. వెళ్ళి తినేసి వద్దాం. అండ్ ఆల్సో ఐ విల్ గివ్ యూ ది రివ్యూ ఎలా ఉంది అనేసి. హోటల్ పేరు వచ్చేసరికి శ్రీమహర్ష గ్రాండ్. సో గైస్ నేను కనిపిస్తున్నాను తెలియదు రైడని చెప్తున్నాను. ఓకే కనిపిస్తున్నాను కదా. టైం వచ్చేసరికి 8 అయితే అయ్యింది. ప్రెజెంట్ అయితే అరుణాచలం వెళ్తున్నాను చెప్పాను కదా. అండ్ రోడ్ అయితే మాత్రం చాలా వరస్ట్గా ఉంది, ఒక్క లైట్ కూడా లేదు. మొత్తం నియర్లీ ఒక 70 km అంతా ఇలాగే వచ్చాం. ఇంకా ఒక 30 ఉంది, 30-40 ఉంది. ఇంకా వాళ్ళేమో హై బీబులు ఆపరు, అలా ఉంది సిచ్యువేషన్ మొత్తం. లైట్స్ అయితే అస్సలు లేవు, స్ట్రీట్ లైట్స్ కానీ ఏవీ లేవు. అండ్ ఆల్సో రోడ్డు కూడా అంత ప్రాపర్గా అయితే లేదు. ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ జరగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఒకసారి చూసుకోండి. అండ్ ఆల్సో వెల్లూరు సైడ్ కూడా ఒక రోడ్డు ఉంటుంది. ఇఫ్ అయితే అది ఒకసారి అంటే లైక్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి ఒకవేళ ఢిల్లీ ఉంటే. ఇప్పుడు చూడండి మాకైతే ఈ రోడ్డు దొరికింది. ఇటు సైడ్ వచ్చాం, చెన్నై సైడ్ రోడ్డు అనమాట ఇది. ఈ లారీ రోడ్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏంటి అటమొక్కలా చెరుకు చూసారా? ఏదో పెద్ద రోడ్, కొంచెం రోడ్ అయితే అప్గ్రేడ్ అయ్యింది కానీ లైట్స్ అయితే ఇంకా లేవు. మరీ వరస్ట్గా ఉంది. 70 km తర్వాత ఇప్పుడే కొంచెం జనాభా అయితే కనిపిస్తున్నారు నాకు. నైట్ టైం వల్ల ఏమో మరి ఎక్కువ మంది కనిపించలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడైతే ఓకే బాగానే కనిపిస్తున్నారు అందరు తమిళ వాళ్ళు.